కూటమి నేతలు ఎక్కడ పోయినా ప్రజలు ప్రశ్నించేటువంటి తట్టుకోలేక పారిపోయేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో సూపర్ 6 సూపర్ 7 అని, ఆ సూపర్ 6 పూర్తి చేయలేక మహిళలు అడిగేటువంటి క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్పలేక వాళ్ళు నవ్వుల పాలవుతూ ఉన్నారు. ఈరోజు మహిళలకు 18 సంవత్సరాలు దాటితే 1500 చొప్పున ఇస్తామంటే అది అడుగుతుంటే కూడా మాకెందుకు ఇవ్వడం లేదంటే ఆదోని ఎమ్మెల్యేకు కామెడీ అయిపోయింది. మాకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఇవ్వలేదంటే నవ్వుకుంటున్నాడు. ప్రజలు సమస్యలు అడుగుతుంటే వాళ్ళకు కామెడీలు అయినాయి. రైతుల దగ్గర పోతే వర్షాలు పడినాయి, మాకు ఎరువులు ఇవ్వడం లేదు, ఎరువులు సప్లై చేయలేనంత చేతగాని గవర్నమెంట్ అయిపోయింది మీదని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు మొహం చాటేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్క రైతులు వేసేటువంటి ప్రశ్నలకు కానీ, మహిళలు నిలదీసేటువంటి సమస్యల మీద అయితేనేమి, మంచినీటి సమస్య అయితేనేమి, అన్ని రకాలుగా సమాధానం చెప్పుకోలేక ప్రజలలోకి పోలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్న ప్రజల దగ్గరికి ఎమ్మెల్యేని ఆదోని ఎమ్మెల్యే పోతే ఆదోని ఎమ్మెల్యేను వాళ్ళు మహిళలందరూ కూడా చుట్టుకొని రైతులు మహిళలు క్వశ్చన్ చేస్తుంటే ఆఖరికి సమాధానం చెప్పుకోలేక తిక్క నవ్వులు నవ్వుతూ ఉంటాడు, తిక్కోని మాదిరి. ఆఖరికి వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. మాకు ఏం చేసింది కూటమి ప్రభుత్వం అని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు, పచ్చ చొక్కాలు వేసుకొని వచ్చి. ఈరోజు ప్రశ్నించే కాడికే ఉంది. ఇంకా రాబోయే రోజులలో మీ మోసాలు ఇంకా బయటపడతాయి. కాబట్టి ఈ ప్రశ్నలకు తట్టుకోలేక సబ్జెక్టును డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడము, కార్యకర్తల మీద దాడులు చేయడము, సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద దాడులు చేయడము, ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్లో సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఈ దాడులు చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రశ్నించే కాడికే ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. ఇంకా 2 సంవత్సరాలు తిరగండి ధైర్యం ఉంటే. బట్టలు చించి కొట్టే పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ప్రజల్ని ఎక్కువ రోజులు మోసం చేయలేరు, అబద్ధాలతో మభ్యపెట్టలేరు. ఈరోజు వాళ్ళకు నిజాలు తెలుస్తూ ఉన్నాయి, వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో బట్టలు ఇప్పి కొట్టే పరిస్థితి ప్రజల నుంచి ఎదురవుతుంది. మీరు వీసాలు తీసుకొని దేశం వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది అనేది గుర్తుంచుకోవాలని కూటమి నాయకులకు చెప్తా ఉన్నాం.